Yes. So we are here with another example. Check whether this 150 minus 150 is a term in this given series or not. Okay. So ఇక్కడ మనకు ఒక series ఇచ్చారు, that is 11, 8, 5, 2 and so on is a series. In this series, we need to check whether 150 minus 150 ఈ series లో వస్తుందా రాదా. సో మీరందరికీ డౌట్ రావచ్చు, ఈ 150 మైనస్ 150 అనేది సిరీస్లో వస్తుందా రాదా మనం ఎలా తెలుసుకోగలుగుతామని అనుకోవచ్చు. బట్ ఇది చిన్న లాజిక్ అంతే. ఇప్పుడు మైనస్ 150 అనే టర్మ్ ఈ సిరీస్లో రావచ్చు రాకపోవచ్చు. దానికి మనం ముందే చూసాం కదా, టర్మ్స్ అనేది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అనేది ఉంటుంది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో. కానీ 1/4 టర్మ్, హాఫ్ టర్మ్, 2.5 టర్మ్ అనైతే ఉండదు కదా. సో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ అనేది ప్రాపర్ ఒక హోల్ నెంబర్ ఆర్ న్యాచురల్ నెంబర్ మనకి రావాలి. ఓకే, సో నౌ లెట్ us find out what is a here. That is my 11. A is 11. What is common difference? That is T2 minus T1. What is T2 minus T1? 8 minus 11. What is 8 minus 11? Minus 3. So D value is minus 3. Now T nth term, okay, T nth term is equal to A plus n minus 1 into D. దిస్ ఇస్ ద ఫార్ములా. ప్రతి దానికి మీరు ఇదే ఫార్ములాని వాడాలి. ఓకే, ఏ టర్మ్ మనకు తెలియనప్పుడు కూడా ఇదే టర్మ్ వాడాలి, ఏ టర్మ్ కనుక్కోవాలి అన్నప్పుడు కూడా ఇదే ఫార్ములా వాడాలి. నౌ వాట్ ఈస్ టిఎన్? టిఎన్ వాల్యూ ఆల్రెడీ మనకి మైనస్ 150 అని ఇచ్చారు. ఓకే, ఇది ఎన్నో టర్మో మనకి తెలియదు, కానీ ఇక్కడ మనం రాసుకుందాం ఆ వాల్యూ. నౌ ఏ, వాట్ ఈస్ ఏ వాల్యూ? 11 ప్లస్ ఎన్ వాల్యూ మనకు తెలియదు, ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఇస్ మైనస్ 3. సో నౌ వాట్ యూ విల్ డూ? దిస్ ఇస్ హోల్ మల్టిప్లికేషన్. ఇది మొత్తం ఒక టర్మ్, ఇది ఒక్కటే ఒక టర్మ్. సో ఈ 11ని మనం పక్కకు తీసుకొద్దాం. సో మైనస్ 150 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3. ఓకే, మీరు ఈ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 అనేది మొత్తం ఒక టర్మ్. ఈ ప్లస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ చైన్ బ్రేక్ అయిపోతుంది. క్లియర్గా ఈ బేసిక్స్ అనేవి మీరు నేర్చుకోండి. ఓకే, ఈ 11ని మనం పక్కకు తీసుకొస్తాం, ఎందుకు? ఎన్ వాల్యూ కావాలి కాబట్టి. ఓకే, మైనస్ 150 మైనస్ 11 ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మనకి మైనస్ 11 అవుతుంది. సో దిస్ ఇస్ మైనస్ 161 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని ముందుకు రాసుకుందాం. సో మైనస్ 3 ఇంటూ ఎన్ మైనస్ 1. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. నౌ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లికేషన్ రిలేషన్లో ఉంది కదా, దాన్ని ఇటువైపుకి తీసుకొస్తే 161/3 అవుతుంది. ఓకే, 161/3 ఈజ్ ఇట్ డివిజిబుల్? ఈజ్ ఇట్ డివిజిబుల్? సరే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 161/3 ప్లస్ 1 రాద్దాం. సో 161 3లో డివిజిబుల్ అవుతుందా? సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటి? 1 ప్లస్ 6 ప్లస్ 1 షుడ్ బి డివైడెడ్ బై 3. 6 ప్లస్ 1 7 8. సో దిస్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. అప్పుడు ఏమవుతుంది? ఈ టర్మ్ అనేది ప్రాపర్ రౌండ్ ఫిగర్ మనకి రాదు, న్యాచురల్ నెంబర్ కానీ హోల్ నెంబర్ కానీ మనకి రాదు. అప్పుడు ఎన్ వాల్యూ హోల్ నెంబర్ న్యాచురల్ నెంబర్ రానప్పుడు ఈ 150 కూడా ఈ సిరీస్లో ఎగ్జిస్ట్ అవ్వదు. ఎన్ వాల్యూ అనేది పర్ఫెక్ట్ నెంబర్ రావాలి మనకి. ఓకే, అర్థమైందా? సో ఈ ప్రాబ్లంలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ మీ.